ఓయ్, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? నేను అడిగింది చేస్తావా లేదా? తెస్తున్నా. తెచ్చే లోపల అరుస్తావా? ఏంటి రీసౌండ్ వస్తోంది? డాబా ఇల్లు కదా. అంటే డాబా ఇల్లో పెంకుటిల్లో నువ్వు చెప్తే గాని నాకు తెలియదా? ముందు 2 గుంజీలు తీ. ఇదేం కొత్త పనిష్మెంట్? ఒకటి 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 ఎన్నిసార్లు అంటావు? నేను 1 2 సార్లు అంట. మరి 2 ఎన్నిసార్లు అంటావు? ఎక్స్ట్రా వద్దు. ఎదురు మాట్లాడితే ఏమవుద్ది? అమ్మో, నువ్వు ఏలేస్తావు. ఈలేస్తే ఏమవుద్ది? పాలు ఇరిగిపోతాయి. ఏంటిది? మజ్జిగ. నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా? ఇదేంటిది? మజ్జిగకి మజ్జిగ తేడా ఏంటి? అమ్మో, తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? అమ్మో అమ్మా, మళ్ళీ కొడతావేంటి? ఇక నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే. వద్దు. నేను 1 అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా? నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు. నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా? ఓరు నాయనో, ఈ చేతులు నా పెళ్ళానివి కావు, ఈ బూతులు నా పెళ్ళానికి రావు. ఏదో తేడా ఉంది. తేడా ఏమి లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అక్క మొగుడా? అక్క మొగుడా? మళ్ళీ ఇదేం కొత్త కొత్త? కొత్త కొత్త ఏం కాదు, నేను నీ మరదల్ని. మరదలవా? అంటే మంగవా? యా. అదేంటిది? నువ్వు చిన్నప్పుడే పారిపోయావని చెప్పారు. తిరిగి వచ్చేసాను కదా. అదే కదా, నేను అప్పుడే అనుకున్నాను. నా పెళ్ళానికి ఇంత సీన్ ఎక్కడ ఉంది? దాని రాని చెప్తాను. అదిగా నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు. ఒకసారి వద్దులే, మీ అక్కను పువ్వులో పెట్టి చూసుకుంటాను. మరి కట్నం పైసా అక్కర్లేదు. ఊరెళ్ళి గంగను పంపించు. దిగులుగా ఉంది. మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు కదల్లేని పరిస్థితి. ఒట్టి మనిషి కదా. అచిత్రి బావ చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన అత్త పేపర్ లో వచ్చే వార్తలు అంత పెద్దగా ఏం చదవకర్లా. ఎంతగా చదవాలో నాకు తెలుసు. బేరం ఏదో వస్తోంది, నువ్వు అది చూసుకో. ఏం కావాలి? గుట్కాలున్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? ఓ 25. 25? మీకు వేరే షాప్ ఉందా? నాది వేరే బిజినెస్ లే. ఏంటి అలా చూస్తున్నావు? మధ్య పాపడితో మడత కాజాలా ఉన్నావని. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే టాకు. ఇందా ఇప్పుడే తెచ్చా. 25. డబ్బులు ఇవ్వాలా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు కాజా కొంటాలే. బాయ్. టాటా టాటా టాటా. ఏంటి పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది? అబ్బే, సిస్టర్ ఫీలింగ్. ఒకసారి లోపలికి వెళ్దాం రా. నేను రానమ్మా. లోపలికి వస్తే నువ్వు వేలేస్తావు. రాకపోతే ఇక్కడే వేస్తా, పబ్లిక్ షో అవుతాయి. పర్లేదా? వద్దులే, లోపలే బెటరు. అయితే పద పద పద. వెళ్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో, బుంగ పగిలిపోద్ది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. జోకులొద్దు. ఏంటి ఏంటి పిచ్చోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? నీ పిచ్చలా తగ్గిద్దామని. నాకు పిచ్చా? ఎవరు నాకు పిచ్చి అని చెప్పినాడు? ఆయన తీసుకురా, చెప్పు తీసి కొడతాను. మీకే పిచ్చి, అందుకే చిత్తకాయతాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఏంటి చిత్తుకాయతాలు? చిత్తకాయతాలు కాబట్టి మంచి కాయతాలు అయ్యే. అవునవును, ఇవి చిత్తుకాయతాలే. వెళ్ళు. నాకు 2 ఇవ్వచ్చుగా. చిత్తుకాయతాలు ఎవరికి ఇవ్వరు. మీరెవరయ్యా బాబు? ఆ పై మేడ మీద ఉన్న బాబు అడిగితే చూడు, అన్ని చిత్తకాయతాలు ఇచ్చాడు. అన్ని చిత్తకాయతాలే. మన రాజేష్ దగ్గర ఎంత డబ్బా? ఎంత ఏంటి, ఇంకా ఇంత ఉంది తెలుసా అక్కడ? ఏంట్రా నీ పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదురా వాజమ్మ. ఇలాంటి రాజేష్ వాళ్ళ ఇంట్లో కట్ల ఉన్నాయి. నాది పిచ్చివాగుడు ఏంటి? మీకే పిచ్చి. అక్క నువ్వేడవకు. బావకి డబ్బు పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు. నీ పేరుతో నేనక్కడ ఉంటా. బావని ఎట్టా వంగ తీయాలో నాకు బాగా తెలుసు. నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా, అంతే. బావ పాలు ఇరిగిపో. డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం.
లోపలికి రండి. డబ్బుల గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. ఆ, మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బండి? అంటే మళ్ళీ మొదలుకు వచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఇవ్వ. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి? నిన్ను ఇక్కడ ఉంది. ఆ! బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షన్ ఆ, కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కలలో కాళికాదేవి వచ్చి నాకు వర ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? ఆ, ఏదో సరే ఇవే అయ్యో వద్దండి. సరదాగా ఇయ్యి. అయ్యో ఆ వద్దండి. ఫ్రెండ్లీకి అయ్యో. వేయకపోతే చంపేస్తా. వేస్తే మీరు చచ్చిపోతారండి. పర్లేదు ఇవే. అయ్యో వద్దండి. అయ్యి అయ్యో వద్దండి. ఏయ్. సరే, భర్తే నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి కొంచెం దూరంగా ఉండండి. యా సౌండ్ తట్టుకోలేరండి. అబ్బా ఆ, అంత సౌండా? ఆ. ఏయ్ కొంచెం ఏయ్ కొంచెం. పర్లేదు ఎయ్యి. ఎయ్యి. అబ్బో! ఇదేం కాళికాదేవి వరం రా బాబు. నడువిరిపోయింది అమ్మా. ఆ, 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 ఆ. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా. నీ పాలు ఎరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత. పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు. లేచిరా, దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా. బావా ఇంకో కొత్త కోత. రాజేష్ ఈ కాలనీలోనే ఎక్కడ ఉంటున్నానని చెప్పాడు రా. దానికి అంత ఆలోచన ఎందుకురా? అడ్రస్ ఇచ్చాడు కదా, బయటికి తీసి చూడు. తొందరగా ఎదుగురా. ఈడవడ్రా మ్యారేజ్ వాళ్ళు ఇస్త్రాకుల కోసం పట్టబడ్డాడు. ఈ టైంలో దేవుళ్ళ దొరికాడు రా. నిజమేరా? గురుగారు మీరు ఈ కాలనీలోనే ఉంటారా? ఉంటాను. మరి ఏ కాలనీలో ఉంటారు సార్? తెలియదు సార్ ఇది బృందావన్ కాలనీ కాదురా, బేవర్స్ కాలనీ. మరి బయట బృందావన్ కాలనీ అని బోర్డు ఉంది. ఉంటదండి. ఆర్య వైశ్య బ్రాహ్మణ భోజన హోటల్ ఉంటుంది. ఆర్యులు వయసులు బ్రాహ్మణులు వచ్చి బడి కట్టుకుని భోజనాలు పెడతారా? సార్ గురుగారు కొంచెం కూల్ ఉండి లేకపోతే వాడేంటి మాట్లాడేది? నేను చెప్తాను. ఆ. గురుగారు కోపం తెప్పిస్తామండి. ఆ, గురుగారు ఆ. ఈ కాలనీలో రాజేష్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, మీకు ఏమైనా తెలుసా? రాజేష్ అని పేరు గల వ్యక్తి ఈ కాలనీలోనే కాదు ఈ ఊళ్ళో ఉన్నాడు. ఏంటండి ఇందా నుంచి చూస్తున్నాను, రివర్స్ లో వస్తున్నారేంటి మీరు? మీరు లేండి, అర్జెంట్ గా బండి పార్క్ చేసుకోవాలి. లేవాలా? ఆ. లేస్తాను. ఆ. నాకంతిస్తావు. నేనైతే 2 ఇస్తా. నోటిస్తేనే చచ్చిపోతారా? ఏంటి ఏంటి వాడు గొణుకుతున్నాడు? ఏం లేదు సార్, వాడు 2 రూపీస్ ఇస్తా అంటే వద్దు, ఆ. గురుగారు 10 రూపీస్ ఇద్దాం అంటున్నారండి. నాకు ఇంకో లైన్ పడింది. అచ్చా. సారీ ఫ్రెండ్. Thank you, sir. ఇది 10, ఆ. ఇది 100, మొత్తం 110. లేవండి. ఆ, రాజేష్ ఇల్లు ఎక్కడంటే అదే అన్నా చెల్లెలు భలే కూర్చున్నారే. అన్న చెల్లి పిచ్చి వదవా, పిచ్చి వదవాలి. ఏంటి సార్ పిచ్చాడని కాలనీలో ప్రతివాడు తిడతాడు కదా? నేను పిచ్చాడా? కావాలంటే ఏ ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. అడగవే. ఆనంద్రా, ఆ, మొదటి అక్షరం మా, ఆ, చివరి అక్షరం డు, ఆ. మొత్తం 8 అక్షరాలు. ఏంటో చెప్పవు? చెప్పరా? ఆగండి. మళ్ళీ అడగండి. మొదటి అక్షరం మా, ఆ, చివరి అక్షరం డు, ఆ. మొత్తం 8 అక్షరాలు. 8. మ్మ్. మారిపోయిన మొగుడు. మరి భలే కరెక్ట్ గా చెప్పాడండి. మరి సుబ్బారాయుడు అంటే ఏంటనుకున్నా? నువ్వు సుబ్బారాయుడువా? ఆ. మరి నేనేమన్నా? మారిపోయిన మొగుడు. ఏమే లోపలికి వెళ్దాం పద. చెప్పు దగ్గర కొట్టవా? అయ్యో, అబ్బా, అబ్బా, అబ్బా.